హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన కోర్టు తీర్పు ఇది రాజకీయాల్లో కూడా పెను సంచలనంగా మారింది. ఆ కోర్టు తీర్పు ఏంటి, ఆ రాజకీయ నాయకుడి ప్రస్తావన ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్తే. హాయ్ హరీష్. దేశాన్ని ముఖ్యంగా రాజకీయాలను కూడా కుదిపేస్తుంది ఈ కోర్టు తీర్పు. నిజంగా ఒక మాజీ ఎంపీ, మాజీ ప్రధాని మనవడు ప్రజ్వల్ రేవణ తనకి జీవిత ఖైదు విధించడం ఒక సెక్స్ శాండల్ కి సంబంధించి. సో ఏమంటారు, ఎలా చూస్తారు? ముందుగా దీనికి ఇంత వేగంగా తీర్పు 14 నెలల్లోనే ఒక తీర్పు ఇచ్చినందుకు ముందుగా సంతోష్ హెగ్డే గారు, ఎవరైతే జడ్జి గారు ఉన్నారో ఆయన్ని మనం అభినందించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయలేదేమో అని కూడా అనిపిస్తుంది. అందుకే ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా మనం ఇక్కడ అభినందించాలి. ఎందుకంటే బహుశా ఎన్డీఏ ప్రభుత్వం కూడా దీనికి అనుకోని ఉంటుంది. ఏదో చిన్న చిన్న ఆరోపణలు అయితే కాపాడే ప్రయత్నం చేస్తారు, కానీ బహుశా నేనేమనుకుంటున్నానంటే చాలా నీచమైన ఆరోపణలు వచ్చినాయి ఇతని మీద. ఇతన్ని చూస్తే ఇతని తల్లిదండ్రులే ప్రజ్వల్ రేవణ, మరి ఇతను ఇక్కడ పెట్టాలి కదా మధ్యలో. రైట్. ప్రజ్వల్ రేవణ, ఇతనికి ఒక నీచమైన చరిత్ర ఉంది హరీష్. ఎంత నీచమైన చరిత్ర అంటే, ఆడవాళ్లను మానభంగం చేశాడు, ఒప్పించి బలవంతం చేసో బెదిరించో చేశాడు, వాటిని వీడియోలు తీశాడు. పాపం కనీసం ఎవరు వచ్చి కంప్లైంట్ కూడా ఇచ్చుకోలేని పరిస్థితి. ఎందుకంటే తండ్రి ఏమో మాజీ ఎంపీ, ఇతను కూడా మాజీ ఎంపీ, అంటే ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఇతను అత్యాచారాలు చేస్తున్నాడు. వీళ్ళ బాబాయ్ ఏమో రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశాడు, వీళ్ళ తాతయ్య ఏమో మాజీ ప్రధానమంత్రి. ఎంత పెద్ద కుటుంబం, సిగ్గుండద్దు ఇతనికి? మనిషేనా ఇతను? ఇంత నీచుడు, ఇంత నీచుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు. యావజ్జీవ కారాగార శిక్షే కాదు, ఇతను సమాజంలో ఉండడానికి అనర్హుడు. అంటే ఫామ్ హౌస్ లో ఒక పని మనిషిని పదే పదే ఇతను బలాత్కారం చేశాడు. చేసి ఆ వీడియోలు చిత్రీకరించి ఆ వీడియోల్ని వాళ్ళ పాపకు చూపించి వాళ్ళ పాపను కూడా వశపరుచుకోవటానికి ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయిని లైంగికంగా వేధించాడు. ఫామ్ హౌస్లో ఉన్న ఒక పని మనిషి, ఆవిడ వయస్సు 47 సంవత్సరాలు, వీడి వయస్సు 34 సంవత్సరాలు. అంటే ఎంత కక్కుర్తి విధవ చూడండి. చక్కగా ఫ్యామిలీతో ఉండక ఇట్లాంటి దుర్మార్గపు పనులు, అనేక మంది అమ్మాయిల్ని లైంగికంగా వేధించి వాళ్ళని వీడియోలు తీశాడు. కేవలం వాళ్ళ ముఖాలు, వాళ్ళ శరీర భాగాలు కనిపించేలాగా వీడు కనిపించకుండా వీడియోలు తీసి, వీడు ఒక మానసిక రోగి హరీష్. మానసిక రోగి అంటే ఒక డిఫరెంట్, ఇంత అంటే 2000కు పైగా వీడియోలు బయటపడ్డాయి అంటే విస్తుపోయింది ఆ రోజు సమాజం. అలాంటి విస్తుపోయే పనులు వీడు చేశాడు. సో ఇంతమంది వీడియోలు అన్నిసార్లు అవన్నీ కూడా వాడు వీడియోలు తీసి పెట్టుకు, కానీ విచిత్రం ఏంటంటే ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఎందుకు కంప్లైంట్ చేయలేదంటే భయపడి ఉండొచ్చు, పరువుకు భయపడి ఉండొచ్చు, ప్రాణానికి భయపడి ఉండొచ్చు, రకరకాల ఉన్నాయి. కానీ ఆ పని మనిషి మాత్రం తన బిడ్డ జోలికి వచ్చేటప్పటికి ఆమె ఒప్పుకోలే. తన బిడ్డ జోలికి ఎప్పుడైతే వచ్చాడో వెంటనే కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేసింది ఏప్రిల్లో. వెంటనే ఇతను పారిపోయాడు. మళ్ళీ ఇతన్ని జర్మనీ నుంచి పట్టుకొచ్చారు, లోపలేశారు. దాదాపు 14 నెలల్లోనే దీనికి సంబంధించిన తీర్పు వచ్చింది. సో ఈ తీర్పు ఇక్కడితో ఆగుతుందా అంటే ఆగదు. భారత న్యాయ వ్యవస్థలో అవకాశాలు ఉన్నాయి. అంటే భారత న్యాయ వ్యవస్థలో నిర్దోషులు కావాలని కేసులు ఇరికిస్తే వాళ్ళు తమను తాము రక్షించుకోవడం కోసం కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. కానీ ఈ దుష్టులు, దుర్మార్గులు దాన్ని సద్వినియోగం చేసుకుని, అంటే దుర్వినియోగం చేస్తూ, వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు, సమాజానికి దుర్వినియోగం చేసుకున్నట్టు లెక్క. దుర్వినియోగం చేసుకుంటూ దీన్ని పైదాకా తీసుకెళ్తారు. వీడు కోర్టులో ఏడ్చాడట, భయంకరంగా. బోరు నేర్చు, నాకు చాలా భవిష్యత్తు ఉంది, రాజకీయ నేను తప్పు చేయలేదు, రాజకీయంగా నన్ను ఇరికించడానికే చేశారు, అందరి సమ్మతితోనే చేశాను, నేను ఎవరిని బలాత్కారం చేయలేదు, కానీ రాజకీయంగా నన్ను ఇరికించడానికి చేశాను అంటే వీడియోల రూపంలో బయటపడ్డాడు. బయటపడ్డప్పుడు దాన్ని ఏం చెప్తాడు, అందరికి ఇష్టమై నాతో చేశారు, నేనేమి తప్పు చేయలేదు, కాబట్టి సరే తప్పు అనుకుంటే నాకు శిక్ష తక్కువ చేయండి, బోలినంత రాజకీయ భవిష్యత్తు ఉంది, శిక్ష తక్కువ చేయండి. ఎంత నీతిమానోడు అండి, నాకు అర్థం కాదు.
ఇంత పెద్ద రాజకీయ కుటుంబంలో పుట్టినవాడు ఎంత గొప్పగా ఉండాలి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటానికి ప్రయత్నాలు చేసుకోవాలి, ఆ రకమైన నడవడిక వాడిలో ఉండాలి. అలా కాకుండా ఎట్లాంటి నడవడికతో ఉన్నాడు, క్రిమినల్ అయినా సరే, ఏదో అవినీతితో డబ్బులు సంపాదించాడంటే సరే పర్లా, జనం కూడా అవినీతితో డబ్బులు సంపాదించిన వాళ్ళని సీఎంలు చేస్తారు. జనానికి అవి పట్టించుకోరు. అవినీతితో డబ్బులు కోట్ల రూపాయలు కొల్లగొట్టాడంటే ఏముందిలే, ఎవరు తినలేదులే, ఏముందిలే, మనకి ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకొక 500 రూపాయలు ఎక్కువ అడిగి తీసుకుందాం అన్నట్టుగా ఉంటుంది జనం పరిస్థితి. సో అంత సీరియస్గా తీసుకోరు. కానీ ఇక్కడ లైంగిక వేధింపులు అనగానే జనం చాలా సీరియస్గా తీసుకుంటారు ఈ విషయాన్ని. సో ఎవరు కూడా హర్షించే పరిస్థితులు బహుశా నేను అనుకోవడం ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ఇది ఒక మచ్చలా మిగిలిపోకూడదు అని చెప్పేసి దర్యాప్తుని నిష్పక్షపాతంగా చేసుకునేలాగా ఎన్డీఏ ప్రభుత్వంలోని నాయకులు కూడా సహకరించారనుకుంటున్నారు. అనేక మంది విజయమాల్యా లాంటి వాళ్ళు విదేశాలకు పారిపోయి ఇవాళ వరకు రాలేదు, లలిత్ మోడీ రాలేదు, వాళ్ళని అరెస్ట్ చేయగలిగారా? మరి ఇతను జర్మనీ వెళ్ళిపోయిన అతన్ని ఎలా తీసుకురాగలిగారు అంటే దానికి కారణం ఏంటంటే సమాజంతో పాటు వాడి తల్లిదండ్రులు కూడా సిగ్గుపడ్డారు, వాడి కుటుంబం సిగ్గుపడింది. వాళ్ళ కుటుంబం సిగ్గుపడి వీడికి శిక్ష పడాలి అనుకుని భావించినట్టుంది. అందుకే వీళ్ళ చిన్నాన్న కూడా ఇప్పుడు ఎన్డీఏలో చాలా కీలకమైన ఎన్డీఏలో మంత్రిగా ఉన్నారు. ఆయన కుమారస్వామి కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో అటువంటిప్పుడు బహుశా వాళ్ళు కూడా అనుకుంటారు, విరక్తి కలిగి ఉంటుంది వీడిని చూసి, ఇలాంటి వెధవకి శిక్ష పడాలి, వీడు ఎందుకు పుట్టాడు మాకు అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా భావిస్తున్నట్టు. అందుకే వీడికి శిక్ష పడింది, యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మరి దీన్ని పైకోర్టులో అప్పీల్ చేస్తారా? సరే, అంటే బహుశా పైకోర్టులో అప్పీల్ చేసుకుని శిక్ష తగ్గించమని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. నిర్దోషి కాదు కానీ శిక్ష తగ్గించమని కోర్టులో హోరును విలపించాట. అంటే పశ్చాత్తాపం కలిగిందా అంటే మనం చెప్పలేం. పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్త అంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. కానీ వీడు చేసిన నేరానికి పశ్చాత్తాపం కాదు, ఉరిశిక్ష కరెక్ట్, ఉరే సరైనది వీడికి. అయినప్పటికీ కొంత పశ్చాత్తాపడి ఏడుస్తూ నాకు మంచి భవిష్యత్తు ఉంది, నన్ను రక్షించండి, శిక్ష తక్కువ చేయండి అని బోరున విలపిస్తున్నాడు. ఆ తర్వాత మరి వీడి మీద మిగతా వాళ్ళు కూడా కేసులు ఏమైనా నమోదు చేస్తారా? లేకపోతే వీడు పైకోర్టుకు వెళ్తా ఉంటే మిగతా వేరే వాళ్ళు కూడా ధైర్యంగా వచ్చి వీడి మీద కంప్లైంట్ చేస్తారా? లేకపోతే ఇక్కడ తాగుతుందా, వీడు శిక్షణ ఒప్పుకుంటాడా, పైకోర్టుకి వెళ్తాడా, పైకోర్టులో శిక్ష తగ్గిస్తారా, ఏం జరుగుతుందని తర్వాత సంగతి. కానీ ఇవాళకైతే ఈ తీర్పు అనే దాన్ని మనం స్వాగతించాలి డెఫినెట్గా. ఎందుకంటే ఇది చాలా ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి, అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి సపోర్ట్గా ఉంటాయి శాఖలు, మన న్యాయస్థానాలు అనే దానికి ఇది ఒక బలంగా నిదర్శనంగా చూడొచ్చు. తప్పు చేస్తే ఎవరినైనా సరే, ఎంతటి వారినైనా సరే శిక్షించడానికి న్యాయస్థానం వెనకాడదు అనేది ఒక సత్యంగా చూడొచ్చు. థ్యాంక్ యూ.